పిల్లరా, దేవుడికి ఎప్పటికప్పుడు మన కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో, ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుందట. దేవుడి కృప మనకు తోడుగా ఉండాలంటే దేవుడికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకున్న వారిగా మనం ఉండాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనం చదువుతూ, దేవుడి మందిరంలో సేవకుదారుగా దేవుడి వాక్యంతో దేవుడు మాట్లాడుతుంటాడు కాబట్టి ఆ మాటలు వెంటనే మనం హృదయంలో ఆ వాక్యం నింపుకుంటూ ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్న వారిగా కూడా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనను మేలుతో నింపుతూ ఉంటాడట. అనుదినం కూడా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా మనం ఉంటామో ఆయన కృప నిత్యం మనకు తోడుగా ఉంటుందట. పిల్లరా, ఆశ కలిగిన ప్రాణం ఆయన తృప్తిపరచేదట. ఆకలి పడిన వారిని మేలుతో నింపి ఉన్నట. పిల్లరా, ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నట. ఆకలి పడిన వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నట. దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేసేవాడే. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉన్నవాడే. మనము ఆయన మాటకు లోబడాలి. మనము ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడి జీవిస్తూ ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం